పోలవరానికి సంబంధించిన కాపర్ డ్యామ్ మొన్న కుంగడం, మళ్ళీ దాన్ని సెటరైట్ చేసేటటువంటి పనులు. ఈ నేపథ్యంలో కాపర్ డ్యామ్ సీపేజీల మీద అప్రమత్తంగా ఉండమని చెప్పేసి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సలహా. ఎస్పెషల్లీ పోలవరానికి సంబంధించి ఏడాది లోపు అర్జెంటుగా కొన్నిటిని పూర్తి చేయమని చెప్పి సూచిస్తున్నటువంటి అంశం ఇది. తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఏదైతే విదేశీ నిపుణులు కూడా దీంట్లో భాగస్వాములు చేశారు కదా, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎగువ దిగువ కాపర్ డ్యాముల్లో సీపేజీ అంటే ఊట నీరు సమస్య మీద ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండమని చెప్పి అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశించింది. వచ్చే సీజన్ నాటికి సీపేజీ సమస్య పరిష్కారం కావాల్సిందే అని సూచించింది. సియాన్ హించ్బెర్గర్, మెసర్ శ్రీ రిచర్డ్ డొన్నెల్లి, గియానో ఫ్రాంకో డి క్యాప్సో, డేవిడ్ పాల్లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జలశక్తి డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి సిఈ బక్షి, డైరెక్టర్ డిజైన్స్ రాకేష్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఎస్ సభ్య కార్యదర్శి రఘురాములతో కలిసి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి ప్రాజెక్టు పనులను పూర్తి వివరాలతో నిపుణుల కమిటీకి వివరించారు. ఆ తర్వాత ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లైన మెగా, బావర్ ప్రతినిధులతో కలిపి సమావేశం జరిగింది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 1 నిర్మాణంలో వినియోగించే మట్టి రాళ్లతో మోడల్ డ్యామ్ నిర్మించాలని గత సూచన అమలు చేయకపోవడాన్ని కమిటీ తప్పుబట్టింది. వర్షాల వల్ల నిర్మించలేకపోయామని అధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చుకున్నారు. అలాగే ప్రధాన డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2ల మధ్య జీ హిల్ని క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా తగ్గించాలని సూచించింది. గ్యాప్ 1 ప్రాంతంలో వరదల వల్ల ఏర్పడిన అగాధాలను 25 మీటర్ల వరకు రాళ్లతో నింపి ప్రాథమిక పనులు ప్రారంభించమని చెప్పింది.